న్యూస్ తెలంగాణ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీలో చేరుతున్న ప్రముఖ నిపుణులు. ఎన్నికల కమిషనర్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. టీడీపీ నేతలు మీడియాతో సమావేశం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్. భూటాన్ నష్టపరిహారం చెల్లించాలి, మమతా బెనర్జీ డిమాండ్. బీజేపీలో చేరుతున్న ప్రముఖ నిపుణులు. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీలో అనేక మంది మేధావులు, విద్యావంతులు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఖమ్మం నుంచి ఒక డాక్టర్ మారుతి గౌడ్ గారు, అదేవిధంగా శశి గారని యూకేలో వారు కూడా అక్కడ ప్రొఫెషనల్, వారు కూడా జాయిన్ అవుతారు. వారితో మరి వారి బృందం కూడా జాయిన్ అయ్యడానికి ఉన్నారు. అదేవిధంగా మన మధ్యన సాయి పరమేష్ గారు, అదేవిధంగా దేవరకొండ నుంచి కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. అందరికి కూడా తర్వాత ఈ ప్రెస్లో మాట్లాడిన తర్వాత పార్టీలో చేర్పించుకుంటాం. మిత్రులారా, ఈరోజు రాష్ట్రం అంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ సుప్రీంకోర్టులో పోయే అవకాశం ఉంది కాబట్టి అందరికన్నా కూడా జూబ్లీ హిల్స్ మీద ఉన్నది. మరి ఇవాళ సాయంకాలం కానీ రేపటి వరకు కూడా మా అభ్యర్థి ప్రకటించాము మేము. అది పార్లమెంటరీ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అధికారికపూరితంగా ఇక్కడ దాన్ని అనౌన్స్మెంట్ చేయడం ఉంటుంది. అది ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా, లేకుంటే మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం క్యాండిడేట్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ డైరెక్ట్గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. సో ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈయన ఎంఐఎం క్యాండిడేటు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఎంఐఎం క్యాండిడేటే, అప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ పతంగ్ మీద పోటీ చేశాడు సింబల్ మీద. ఇప్పుడు కూడా ఎంఐఎం క్యాండిడేటే, ఇప్పుడు హస్తం చేస్తున్నారు. ఎందుకంటే హస్తంతోనే వాళ్ళు పతంగిలు ఎగిరేస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక బంధం ఎంఐఎంకు కాంగ్రెస్ మధ్యన ఉన్నది. గతంలో ఇదే ఎంఐఎం కొన్ని రోజులు బీఆర్ఎస్ కూడా కాపురం చేసింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళ మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచింది సిటీలో కానీ అక్కడ కానీ కొన్ని సీట్లు. కాబట్టి ఈరోజు ఎంఐఎం వాళ్ళ స్థానం రెండో స్థానం వచ్చినప్పుడు కూడా పోటీ చేయకుండా వాళ్ళ క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నాడు. అంటే ఇది ఒక జూబ్లీ హిల్స్ ప్రజల మీద ఇది మోసపూర్వకమైన చర్చగా ఈరోజు భావిస్తా ఉన్నాం. ఎన్నికల కమిషన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ గారి మరణం వల్ల, అకాల మరణం వల్ల ఖాళీ ఏర్పడ్డదో ఆ ఖాళీ భర్తీకి సంబంధించిన ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్లో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. జూన్ మొదటి వారంలో మాగంటి గోపీనాథ్ గారు మరణిస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో సామ దాన భేద దండోపాయాలు ఎట్లా అన్నా చేసి ఈ ఎలక్షన్లో గెలవాలి అని చెప్పి చాలా రకాల ప్రయత్నాలు, చాలా రకాల కుట్రలు, కుతంత్రాలు కూడా చేస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు. ఒకవైపు మంత్రులు, అట్లాగే అధికార పార్టీ పెద్దలు రాష్ట్రంలో ఎక్కడా మరి అభివృద్ధికి డబ్బులు లేవని ఒకవైపు చెబుతూ, ఇక్కడ మాత్రం ఏదో చేస్తున్నట్టుగా కాగితాలు మాత్రం పంచుతూ, ఏదో జీవోలు ఇస్తూ
ప్రలోభ పెట్టడానికి ఓటర్లని ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలు స్వయంగా వరల్డ్ బ్యాంక్ అర్జీలు పెట్టుకుంటున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు వరల్డ్ బ్యాంక్ అర్జీ పెట్టుకున్నాడు. మా ముఖ్యమంత్రి నాకు పైసలు ఇస్తలేడు మా నియోజకవర్గ అభివృద్ధికి, నేను ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి పైసలు తెస్తా అని చెప్పి 100 కోట్ల కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పెట్టుకున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ఒక దినపత్రికలో, తెలుగు దినపత్రికలో పెద్ద వ్యాసం రాసిండు, పట్టణాలకు పల్లెలకు అభివృద్ధికి పైసలు ఇస్తలేరు అని. వాస్తవ పరిస్థితులు అట్లా ఉంటే ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్లో ఏదో పైసలు ఇస్తున్నట్టుగా ఒకవైపు ప్రలోభ పెట్టే ప్రయత్నం ఒకవైపు, ఆ తర్వాత రెండవది మరి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓటర్లను. ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులు పంచుతూ మరి అక్కడ మొన్న కేసులు కూడా నమోదైన విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు ఇంకొక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అందుకే సీఈఓ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ బయట రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ అని, అక్కడేమో ఓట్ చోరీ జరుగుతోంది, కానీ ఇక్కడ చోరు ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. అక్కడ ఓట్ చోరీ, ఇక్కడ చోరు ఓట్లు, అంటే దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఆ విషయంలో ఆధారాలతో సహా ఇవాళ సీఈఓ గారికి సమర్పించి వారిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మరి ఈ రిప్రజెంటేషన్ అంతా కూడా మా పార్టీ డెలిగేషన్ అందరం కలిసి వారికి ఇవ్వడం జరిగింది. ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం. ఇందులో ప్రధానంగా మేము చెప్పేది ఏమి అంటే, ఇవాళ 3-4 రకాల దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్ లిస్టులో చేర్పించే ప్రయత్నం బలంగా చేసింది. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. టీడీపీ నేతలు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. మొన్న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, నేడు 16 నెలల్లోపే విశాఖలో అద్భుతంగా గూగుల్ టెక్. విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్న అత్యద్భుతమైన సంస్కరణలో భాగంగా ఇది ఒక మైల్ స్టోన్. లోకేష్ బాబు గారి స్టాన్ఫర్డ్ ఎడ్యుకేషన్, ఆయన తల్లిదండ్రులు ఆయన పెంచిన విధానం ఈరోజు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేసిందని తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నా. యువత యొక్క భావితరాల భవిష్యత్తు, రేపటి పౌరులు, వీరందరినీ తీర్చిదిద్దటానికి వారి యొక్క కెరియర్స్లో, వారి ఆలోచనలు ఒక యాంబిషియస్గా ఉండటానికి ఖచ్చితంగా ఈ ఐటీ విప్లవం, గూగుల్ టెక్ లాంటి సంస్థలు దోహదపడతాయి. లోకేష్ బాబు గారి యొక్క విజ్ఞానం, పరిజ్ఞానం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా నిలబడింది. యువత అందరూ కూడా ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో ఉన్నారు. లోకేష్ బాబు గారికి యువత అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే ఎంఓయు ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారు, వీరందరూ కూడా రేపు గూగుల్ టెక్ ద్వారా చేసుకునే ఒప్పందం 55,000 కోట్ల పెట్టుబడి, దాదాపుగా సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్గా విశాఖపట్నంలో మొదలు కాబోతుంది. అద్భుతంగా గూగుల్ టెక్ ఈ రకంగా ఇలాంటి సంస్థలు తీసుకొస్తున్నాం. ఎసెన్షియర్, అదేవిధంగా టీసీఎస్ ఇలాంటి సంస్థలు ఈ 16 నెలల్లోనే శ్రీకారం చుట్టాయి. గూగుల్ టెక్ కూడా వస్తుందని చెప్పి మనం మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేత దురదృష్టం. ఇక్కడున్న ప్రతిపక్ష నేత గూగుల్ టెక్ ఎందుకు, గోళీలు ఆడుకుంటే సరిపోద్ది కదా, పానీపూరి తీసుకొచ్చాం, బండిలు తీసుకొచ్చాం, అదేవిధంగా ఫిష్ మార్ట్లు తీసుకొచ్చాం, ఇవి కదా పరిశ్రమలంటే, ఎందుకు ఈ గూగుల్ టెక్లు, ఎందుకు ఈ టీసీఎస్లు, ఎందుకు ఈ సంస్థలని మాట్లాడుతున్నారు. చూసారా, లోకేష్ బాబు గారి యొక్క పెంపకం, ఆయన స్టాన్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఒకవైపు, ఏం చదువుకున్నాడో, ఎంతవరకు చదువుకున్నాడో, ఎంతవరకు పరిజ్ఞానమో జగన్ రెడ్డి యొక్క ఎడ్యుకేషన్ ఒకవైపు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్. ఈరోజు అట్టహాసంగా ప్రారంభించినటువంటి సిఆర్డిఏ భవనం తాలూకా ఫ్యూచర్స్ అన్నమాట. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ అమరావతి పేరుతో పూర్తిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనే దానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి
సిఆర్డీఏ భవనం అమరావతిలో తొలిగా ప్రారంభిస్తూ ఉన్నారు. పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ అన్నీ కలిసి అక్కడ పనిచేస్తున్నాయని చెప్పారు. తొలి భవనం కాబట్టి అది తక్కువ వ్యయంతో చేస్తే బాగుండదని అనుకున్నారేమో. చదరపు అడుగు రికార్డు స్థాయిలో 11,002 రూపాయల 64 పైసలు. G+7 అన్నమాట, 7 అంతస్తులు. మొత్తం 3,07,326 చదరపు అడుగులు. భవనానికి ఏకంగా 338,14,00,000 రూపాయలతో ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారనంటే ఈ భవన నిర్మాణ వ్యయం 8,616 కోట్ల రూపాయలు. లోపల ఇంటర్నల్ ఫినిషింగ్ కానీ, అలాగే ఫంబ్లింగ్ వర్కులు కానీ, మెకానికల్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది కానీ, ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ పోతే 11,000 రూపాయలకు సంబంధించినటువంటి 11,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని చెప్తున్నటువంటి సీఎం చంద్రబాబు గారు అమరావతిని ఖరీదైన ప్రాంతంగా భావిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ను అతలాకుతలం చేసిన వరదల విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పొరుగు దేశమైన భూటాన్పై సంచలన ఆరోపణలు చేశారు. భూటాన్ నుంచి ఆకస్మికంగా వెల్లువెత్తిన నీటి ప్రవాహం వల్లే తమ రాష్ట్రం తీవ్ర నష్టం వాటిల్లిందని, దీనికి ఆ దేశమే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. జల్పాయిగూడి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమె సహాయక చర్యలను సమీక్షించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులకు అవసరమైన అన్ని సహాయ పునరావాస కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకుంటుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె ఆరోపించారు. భారత్ భూటాన్ కు మధ్య ఒక ఉమ్మడి నది కమిషన్ ను ఏర్పాటు చేయాలని, అందులో పశ్చిమ బెంగాల్ ను కూడా భాగస్వామ్యం చేయాలని తాము చాలా కాలంగా కోరుతున్నామని గుర్తు చేశారు. తమ ఒత్తిడి ఫలితంగానే ఈ నెల 16న కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశానికి ఏర్పాట్లు చేసిందని, దీనికి రాష్ట్ర అధికారులు హాజరవుతారని తెలిపారు. ఇటీవల డార్జిలింగ్, జల్పాయిగుడి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా సుమారు 32 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పొరుగున ఉన్న నేపాల్, భూటాన్లలోనూ భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం ఇది రెండోసారి. కరీంనగర్ జిల్లా జంబికుంట మండలం సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులు హుజూరాబాద్ శాసనసభ్యులు కౌశల్ రెడ్డిని చిల్లర వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదని, కౌశిక్ రెడ్డి చిల్లర వేషాలు మానుకొని పద్ధతిగా మాట్లాడాలని, హుజూరాబాద్ లో 42% బీసీల రిజర్వేషన్ కోసం రానున్న స్థానిక ఎన్నికల్లో రమేష్ గురించి మాట్లాడిన కేసును బీజేపీ టికెట్ నేనే ఇస్తా అన్నందుకు, కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడినందుకు తన పద్ధతులు మార్చుకోవాలని కౌంటర్ గా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి సంపత్రావు, హుజూరాబాద్ అసెంబ్లీ తాజా మాజీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, బీజేపీ సీనియర్ న్యాయమూర్తి బండి కళాధర్, మాజీ టౌన్ అధ్యక్షులు జీడి మల్లేష్, మాజీ సర్పంచ్ రంగపూర్ బింగి కరుణాకర్, జిల్లా మహిళా మోర్చా అధికార ప్రతినిధి కంకనాల రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి, అతని భార్య, అతని బిడ్డ మాకు ఓట్లేసి గెలిపించకపోతే మేమందరం కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి, ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె ఇంకా ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక అబద్ధపు, ఒక దుఃఖంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా మరి మాట్లాడిన మాటలకు సెంటిమెంట్గా ఫీల్ అయినటువంటి నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడో ఒక కుటుంబమే చనిపోతుంది, మరి ఓట్లు ఇది ఒక్కసారి వెళ్తాం, నేను ఒక్క నెత్తనే గెలుస్తున్నాను చెప్పి ఎవరికి
రాజీనామా చేసి ఈరోజు ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గెలిపిస్తే నిజంగా కూడా కౌశిక్ రెడ్డి గెలిపలేదు. ఈ ప్రాంత ప్రజలు రాజేందర్ అన్నారు ఎక్కడున్నా కూడా అతను ఇప్పటికీ మా ఎమ్మెల్యేగా భావించాల్సిన పరిస్థితి ప్రజలు ఉన్నది. మరి గెలిచిన తర్వాత అతను అనేక రకాల హామీలు ఇచ్చినాడు. వేల కోట్ల రూపాయలతోని నేను గుజరాత్ రైల్వే కోడూరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం కోడూరులోని ఏకసైజ్ కార్యాలయం ఎదురుగా రాష్ట్ర వ్యాప్తంగా కుటీర పరిశ్రమలుగా నారావారిపల్లికి మద్యంతో ప్రజలు ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టి నినాదాలు చేస్తూ ఉండగా పుల్లంపేట మండలంలో కల్తీ మద్యం తాగి వారం రోజులుగా ఆసుపత్రిలో చూపించుకొని సుమారు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నారావారి కల్తీ మద్యానికి బలి అయ్యి చనిపోయిన వ్యక్తి లైవ్ లో ఫోటోలు వీడియోలు చూపించిన పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాస్ అనంతరం ఏకసైజ్ సిఐ గారికి వినతి పత్రం అందజేసిన అనంతపురం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి, నకిలీ మద్యం దందాపై సిబిఐతో దర్యాప్తు జరిగేలా చూడాలని, రాష్ట్రంలో ఇటీవల బట్టబయలైన నకిలీ మద్యం తయారీ సరఫరా చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా మూలాలు రాష్ట్రంలో పలు చోట్ల కనిపిస్తున్నాయి. కేవలం స్పిరిట్ రసాయనాలతో తయారు చేసిన నకిలీ మద్యాన్ని పాపులర్ బ్రాండ్లుగా తలపించే బాటిళ్లపై నకిలీ లేబుల్స్ అంటించి సరఫరా చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ములకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం, స్పిరిట్, వేల సంఖ్యలో మద్యం బాటిళ్లు, మూతలు, కుటీర పరిశ్రమను తలపించే స్థాయిలో మద్యం తయారీ యంత్రాలు మీ శాఖ తనిఖీలో బయటపడ్డాయి. ప్రభుత్వంలో పారదర్శకంగా లిక్కర్ విధానం అమలైంది. ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలు నడిపింది. మద్యం విక్రయ వేలులు తగ్గించడమే కాకుండా షాపులను దాదాపు 3వ వంతు తగ్గించడం జరిగింది. ఈ విధంగా 763 మంది చనిపోయారు. మొలకల చెరువు ఏదైతే చిన్న బ్రూవరీ స్టార్ట్ చేశారో దాంతోపాటు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నము, వైజాగ్, శ్రీకాకుళం, కర్నూలు, బేతంచాల అంటే చెప్పుకుంటే అనేక ప్రాంతాల్లో మొత్తం టోటల్గా వీళ్ళు ఒక బ్రూవరీ తయారు చేసి ప్రజలు చాలా ప్రాణాలతో ఆడుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా ఒకసారి ప్రజలందరికీ అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను మొత్తం టోటల్గా బెల్ట్ షాపులు తీస్తా, బెల్ట్ ఊడతీస్తా అని చెప్పేసి దుంపిడ ఒక ఉపన్యాసాలు పనికిరావు. మీరు నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ప్రాణాలు కాపాడాలంటే దీనిపైన ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఏం జరుగుతుంది నిజ కమిటీ తెలుసుకునే పరిస్థితి మీకుంది, పవన్ కళ్యాణ్ అనుకుంది. దాంతోపాటు ఈరోజు దాదాపు తెలుగు తమ్ముళ్ళు ఈ 14-15 నెలల్లో దాదాపు 5,600 కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యంతోనే మొత్తం సంపాదించిన పరిస్థితి మనం చూసాం. ఒకటేమో దాదాపు 700 మంది చనిపోవడము, 6,000 కోట్ల రూపాయలు కేవలం తెలుగు తమిళ నకిలీ మద్యం తయారు చేయడం సంపాదించారంటే ఒకసారి అర్థం చేసుకోండి. దాంతోపాటు చాలామంది కూడా ఈరోజు డబ్బును మంచాన్ని పడిపోయి మందు దాగి చనిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. వెంటనే మా వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఏంటంటే దీనిపైన ఎక్కడైతే ఉన్నాయో విరివిరిగా ఉన్నాయో ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉద్యమకారుల జేఏసీ తరపున ఒక అభ్యర్థిని పోటీలో నిలుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసన కోసం ఉద్యమించిన ఉద్యమకారులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల జేఏసీ పక్షాన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ఉద్యమకారుల జేఏసీ పక్షాన ఎవరు అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థికి ఉద్యమకారులు అందరూ ఏకతాటిపైకి వచ్చి తమ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్యమకారుల జేఏసీ నేతలతో పాటు ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారని ఆయన తెలిపారు. అధ్యక్షుడిని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్లో భాగస్వామి. ఈరోజు ప్రజా సమస్యలు మరియు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపైన ఈ రౌండ్ టేబుల్ సమావేశము రామరెడ్డి గారి అధ్యక్షన మరియు సుద్దాల వెంకటస్వామి అధ్యక్షన జరుగుతూ ఉంది. దీనికి అనేక పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, ముఖ్యంగా ఉద్యమకారుల పోరాట సమితి కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. దానికి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా
వాళ్ళని స్వాగతిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రజల సమస్యలపైన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చిందో ఆ హామీలని నెరవేర్చడం లేదనేది నగ్న సత్యం. ఉద్యమకారులకు ఏదైతే చోటు ఇవ్వాలనో వారికి అధ్యయాలనో అది చేయడం లేదు. ఈరోజు ఉద్యమకారుల తరఫున జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 100 మంది పోటీ చేస్తామని వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా భాగస్వామి అవుతుంది. తప్పకుండా బహుజన్ ముక్తి పార్టీ మరి ఇలా కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ఉన్నారు. ముఖ్యంగా మేము తప్పకుండా ఆ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం. బహుజన్ ముక్తి పార్టీ కూడా చేస్తుంది. కాబట్టి ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో ఎవరు పోటీ చేయాలి ఎవరు చేయకూడదు అనేది కూడా నిర్ణయించే కార్యక్రమం ఉన్నది. అందుకనే మేము కోరేది ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్లు పంచే స్థితిలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఉన్నాయి. ఓట్లని కొనే సత్తా వాళ్ళ దగ్గర ఉండొచ్చు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీలో చేరుతున్న ప్రముఖ నిపుణులు. ఎన్నికల కమిషనర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. టీడీపీ నేతలు మీడియాతో సమావేశం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్. భూటాన్ నష్టపరిహారం చెల్లించాలి మమతా బెనర్జీ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.